ఓటు హక్కున్న అమ్మాయిలు, బీరు హక్కు తెచ్చుకున్న అబ్బాయిలు ఎవరైనా చూడొచ్చు. కానీ బూతులున్న జాగ్రత్త. బట్ డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. సిగరెట్ పొగొస్తది, మందు కిక్కిస్తది. కానీ రెండెక్కువైతే లైఫ్లో లెక్క తేడా అవుతుంది. సహకరిస్తున్న పెద్దలందరికీ దండాలండి బాబు. అరే మొడల్ సత్తి, వాడెవడో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నాడు రా. ఇక్కడ లైఫ్ ఉంది కానీ బ్యూటీ లేదు. ఏదో జీవితం అయిపోయింది. అవునరా బాయ్, పేరుకే యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాం. మనకంటే ఇంకా జూబ్లీ చెక్ పోస్టులో అడుకునేటోళ్ళే మస్తు సంపాదిస్తున్నారు. ఏట్రా యాడ్ సక్సెస్ చేసినా శాలరీ మాత్రం పెంచలేదు బాసు. అరే పోదాం పారి, పోయి బాస్ని శాలరీలు పెంచమని అడుగుదాం పారి. రైట్ పా. అరే జియో సిమ్ రీఛార్జ్ చేయడం తప్ప పానీపూరి తిని పాత ఎదులుతుంది తప్ప. పోరా బాయ్, మాలోలి మాకున్నది. చెప్పిరా ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. శాలరీ హైక్స్ గురించే కదా. అవన్నీ ఏం తోపావు. మీరేం మాట్లాడుకుంటారో నాకు తెలిసిపోయింది. సార్ మాకు శాలరీలు సరిపోతలేదు సార్. సీఎం ఆకలిస్తే అన్నం అడుగుతాం కానీ బిర్యానీ అడగంగా. కానీ హాస్టల్ అన్నంలో సున్నం కలుపుతాడు. ఆటో కూడా ఆస్తులు అడిగేస్తున్నాడు సార్. సో మీ ట్రావెలింగ్ అండ్ రెంట్ ఖర్చులు ఎక్కువయ్యాయి అంతే కదా. పెంచేస్తారా సార్ శాలరీ? అది మాత్రం దిగదు. కానీ ఉండటానికి ఫ్లాట్, వెళ్ళటానికి క్యాబ్, బోత్ ఐఎమ్ గివింగ్. సార్ థ్యాంక్ యూ సార్, మీరు దేవుడు సార్. బాస్ దేవుడ్రా బాయ్. అరే మనం ఉండడానికి ఫ్లాట్ ఇచ్చిండా, తిరగడానికి కార్ ఇచ్చిండా, ఉద్యోగం చేసుకోనికి ఆఫీస్ ఇచ్చిండు. ఎంతకంటే ఏం కావాలి చెప్పు. ఎంతైనా బాస్ దేవుడ్రా. అవునరా, ఇటువంటి సిచ్యువేషన్ లో సిగరెట్ ఎత్తే ఎట్టుంటది? మస్తుంటదిలే. అక్బర్ ఆపరా, సిగరెట్ వేద్దాం. నేను కార్తీ డ్రైవర్ కాదురా, నేను కార్తీ ఓనర్. అవసరానికి డబ్బు ఇచ్చేది ఆడే. నువ్వు తొందరపడి కుట్టేస్తే ఎట్టగా? టైం చూసుకుని అప్పుడు చెప్తాం. సరే సరే. ఇందిరాబాయ్ మీది అరుస్తుంది. ఏ గుద్ద మూసుకోబాయ్. అదే ఆ గల్లీలోంచి పోవచ్చు అనుకోడు చూడు. జరా స్వామికి గలీమానా బాయ్. జావు జావు గానే జావు. మహేంద్ర స్వామి బాస్ ఇల్లు దయాల కొంపలా ఉందనుకుంటే స్వర్గంలా ఉంది. ఇట్స్ నాట్ ఎ గోస్ట్ హౌస్, ఇట్స్ ఎ గాడ్ హౌస్. ఇక నుండి మనం స్వేచ్ఛా విహారులం. వి ఆర్ ఫ్రీ బర్డ్స్ నవ్వు. ఈ సందర్భంగా పార్టీ చేసుకోవాలి. లెట్స్ డు పార్టీ. ఇంగ్లీష్ లో మస్తు ట్రాన్స్లేట్ చేసినా కానీ పైసలు తీ ఫస్ట్ తీ. ఏటుంటాయి పైసలు? నీ శాలరీ రాగానే చదివేశాం కదా. అంత లేదు, ఏడి వీడి ఎవరి డబ్బులు వాడి. ఇది బాగుంది. ఇగో నా 100. ఇదిగో 100. జాగ్రత్త చిల్లర తీసుకొచ్చా. రైట్. ఏం రా బాయ్, 3 తెమ్మంటే 4 తెచ్చినావు. మనకి ఫ్రీడమ్ వచ్చింది, 3 గంటే 1 వచ్చింది. 3+1. ఒక్కడగా వీరొస్తే ఆ కిక్కే వేరప్పా. అరే దేవుడి దిమాగ్గా చీర్స్ కొట్టేవాడిని కింద పెడతాడా? తాకముందే చెప్తున్నా, ఈ రూమ్ నాదిరా. గట్లయితే ఈ రూమ్ నాది. ఇంకేంటి నా బాగుందా మిగిలింది? ఉన్నది ఒకటే తీసుకో. ఇప్పుడు తాగే కానివ్వండి. అరే మనకిట్లా ఫ్రీడమ్ రానికి కారణం మన బాస్ రా బాయ్. బాస్ దేవుడ్రా. అవునరా, మనకి ఇంత మంచి ఫ్లాట్ ఇచ్చిండు, తిరగడానికి కార్ ఇచ్చిండు. అరే కార్ అంటే గుర్తుకొచ్చిందా? అక్బర్ గాడికి ఎంత గుద్దకోరా, సిగరెట్ కాపమంటే ఆపడా. నీ గుద్ద వాళ్ళేం మా ఎట్లైనా. ఫోన్ చెయ్యి. ఉందా నెంబర్? అయితే 9133. ఓకే అడిగా. నాకు తెలియదు. సగ నెంబర్ చెప్తారా? అవలగాలు లెక్కున్నారు. వాడిని మాత్రం అస్సలు వదలకూడదురా. ఆయన గుద్ద వాళ్ళేం కాదు ఎట్లైనా. వాడిని వాడి పాపం పండెను నేడు, వాడి భారతం చూడు, వాడి కారు క్రాష్ చేద్దాం, వాడి టైర్లను పంచర్ చేద్దాం. అరే ఒక చేఫీట్ రాడ్ ఉన్నది, దాన్ని మధ్యలోకి వెళ్ళి కట్ చేసినాం. ఓకే, 2 రాడ్లు ఎంత సైజు ఉంటాయి? అది కూడా తెలదేటి. 3 ఉంటాయరా ముద్ద నష్టం. అయితే రాడ్ తీసుకొని గూలా పెట్టుకో. ఓనానా ఫీల్ అయినావా?
పిల్లలు పర్లేదు కానీ అయితే ఆ 2వ రాడు కూడా గానే పెట్టుకో. నెక్స్ట్ చెప్తారా మీ పని? మనకు ఫ్రీడమ్ గిట్లా రాని కారణం మన బాస్ రాబాయ్. ఎంతైనా బాస్ దేవుడు రాబాయ్. మనకి ఇంత మంచి ఫ్లాట్ ఇచ్చిండు, తిరగనీకి కార్ ఇచ్చిండు, జాబ్ చేసుకోనీకి ఆఫీస్ ఇచ్చిండు. ఆఫీస్ అంటే గుర్తొచ్చింది, ఆడొకడు ఉంటాడు రా పిచ్చి, ఆడి పేరు ప్రవీణ్. ఆడి జోక్స్ ఎట్లుంటాయి అంటే జియో సిమ్ కి రీఛార్జ్ చేసిన తప్ప, పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ కొడిచిన తప్ప, ఆటో వాడి లిఫ్ట్ ఆడడం తప్ప. మటలు సత్తే అరే ఇగో చాయనా నాటకాలు ఏం కాదు, నా పేరు మూడో సత్యరాబాయ్. చెప్పాను కదరా ఏదో మోడల్లో కానీ సత్యం పేరు ఎట్ట వచ్చిందో చెప్పారా? అంటే నీకు ఇట్లా స్టార్టింగ్ లో మోడలింగ్ చేద్దామని వచ్చినారా బాయ్, మోడల్ గా వచ్చిన అందుకే మోడల్ సత్ అని పేరు వచ్చింది. మోడలింగ్ అదే మోడలింగ్ అంటున్నాను అంతే. బేబీ అంటే గుర్తొచ్చిందిరా, బేబీ చాలా మంచిదిరా. నన్ను యాస్తోలనేసింది. ఆశాలంటే పిచ్చి కూర పిచ్చి పిచ్చుకోదా బెల్ కొట్టి చూడరా బాయ్. ఏట్రా బాబు నీకు కావాలా? బాయ్ చూసుకోపో, ఎవరొచ్చుంటారు? ఏటి బేబే ఇటు వచ్చా? బాస్ సాలరీ చూడమ్మా, కంపెనీ ఫ్లాట్ ఉంది, బాయ్స్ ఉన్నారు, ఎంజాయ్. వచ్చింది లేరా? గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ బేబీ. అది నా రూమ్ ఎక్కడా? అది పతి నీ రూమ్ ఎక్కడా? వాడిది. అరే అది కాదు కదరా బాయ్, గిది పతి మంచిగా అయింది, నీది తీసు బో. పని చెప్తా, అన్నీ ఓపెన్ చేసే, బట్టలన్నీ తీసే ఇప్పుడా బేబీ? ఇప్పుడే. ఏమీ ఉండను, నేను ఒప్పుకోను. నువ్వు అలా ఉంటేనే బాగుంటావు. మొత్తం ఓపెన్ చేయొచ్చు. మొత్తం తీసేమన్నానా? ఇదెందుకు కొంచెం? ఇది అడ్డుగా ఉంటే నాకు చాలా చిరాకు. కొట్టు, గట్టిగా కొట్టు, సరిగ్గా కొట్టు. ఎక్కడా? మరి సరిగ్గా కొట్టు. అంత లేదు రీ, అంత సీన్ లేదు బేబీ. అక్కడ ఎక్కడా? అక్కడ బేబీ. సరిగ్గా కొట్టు. పొజిషన్ సెట్ అవ్వాలి కదా బేబీ. ఐ హేట్ లిజర్డ్. లిజర్స్ అంటారా? తల్లి సంపేసలా ఉన్న బాబు, బల్లినేమో కానీ దోలు తీరిపోతుంది. బా అయ్యి బాబోయ్, బల్లినేమో కానీ నన్ను చంపేస్తున్నారా బాబోయ్. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇల్లంతా హాఫ్ అన్ అవర్లో క్లీన్ అవ్వాలి. ఓకే, ఫాలో మీ. ఆల్ రైట్, ఫ్రెష్ అప్ అయి వస్తా. థ్యాంక్ యూ. ఏంటమ్మా అలసిపోయారా? అవును బేబీ. వాటర్ కావాలా? యు అసోల్. ఇక్కడ పాడేసిన చెత్త అంతా నా రూమ్ లో ఉంది, అదెవరు క్లీన్ చేస్తాడు? మీ అయ్యా? ఏందో ఈ జీవితం.
ఏంటి ఒరే సత్తే అయ్యా ఎక్కడ్రా బేబీ ఒరే బాబ్జా అరే పత్తే ఈ రోజు నుండి ఈ ఫ్లాట్లో ఉండాలంటే మీ ముగ్గురు ఈ 10 కమాండ్మెంట్స్ ఫాలో అవ్వాలి. రూల్ నెంబర్ 1, నా బెడ్రూమ్లోకి ఎవరు ఎంటర్ అవ్వకూడదు, ముఖ్యంగా పత్తి. యూ యాసోల్. రూల్ నెంబర్ 2, నా పర్సనల్ విషయాలు అడగకూడదు, నా వస్తువులు టచ్ చేయకూడదు. రూల్ నెంబర్ 3, ఫ్లాట్ని ఎప్పుడూ క్లీన్గా ఉంచాలి. రూల్ నెంబర్ 4, ఈ ఫ్లాట్కి వచ్చే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయిలకి సొల్లు కార్చుకుంటూ చూడకూడదు, సైట్ కొట్టకూడదు. రూల్ నెంబర్ 5, ఈ రోజు నుండి వంట మీ ముగ్గురే చేయాలి. కిచెన్ చాలా క్లీన్గా ఉండాలి. రూల్ నెంబర్ 6, టీవీ చూడొచ్చు కానీ నేను పడుకున్న తర్వాత. వాల్యూమ్ మ్యూట్లో ఉంటే ఓకే, ఆర్ వాల్యూమ్ 5 కంటే ఎక్కువ ఉండకూడదు. రూల్ నెంబర్ 7, కంపు కొట్టకుండా స్నానం ప్రతిరోజు చెయ్యాలి. రూల్ నెంబర్ 8, సిగరెట్లు కాల్చకూడదు. రూల్ నెంబర్ 9, మందు తాగకూడదు. రూల్ నెంబర్ 10, అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇలా లుంగీలు కట్టుకొని ఫ్లాట్లో తిరగకూడదు. ఏంది బేబీ, జైల్లో కూడా ఇన్ని రూల్స్ ఉండవు. వీకెండ్స్ లో మందు కొట్టామని మన పెద్దోళ్ళే చెప్తారు. ఇంకా సాంప్రదాయాన్ని అద్దంటే గిట్ల బేబీ. అవును బేబే, మరి తీర్థం పుచ్చుకున్నాక ధూపం వెలిగించాలి కదా ఏంటి. రూల్స్ ఆర్ రూల్స్, ఫాలో దెమ్. 10 కమాండ్మెంట్ చెప్పి మనల్ని కమాండ్ చేయడానికి చూస్తున్నది రా భయ్. దీనికన్నా హాస్టల్ వార్డు నయం. మన ఫ్రీడమ్ అంతా దెంగబెట్టింది. 3+1 ఆఫర్ అంటే నైట్ సూపర్ అనుకున్నా, మార్నింగ్ తెలిసింది మన ముగ్గురికి బేబని. అయినా ఇటట్టా కొట్టేసిందిరా. నన్ను ఏమన్నా ముద్దు పెట్టుకుందామా? వీడిని మరీ కాలుతుంది అన్నట్టుంది. దీనమ్మ మా అమ్మ కూడా కొట్టలే కదరా. అరే గుడ్ ఈవినింగ్ అన్న, మన దిబాస్ ఫ్లాట్ చూస్తానింది, నాది తీసుకొచ్చింది. 3+1 ఆఫర్ కాదురా, 3+1+ బంపర్ ఆఫర్.